మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని విద్యాధరి పాఠశాలలో ఉన్నాం. వరంగల్ అంటే విద్యకు చాలా ప్రాధాన్యత ఉంది, మనకు తెలుసు, కళలకు విద్యకు. అటువంటి పరిస్థితులలో హన్మకొండకు సంబంధించి అనేక వందలాది పాఠశాలలకు సంఘం ఈరోజు ఎన్నికలు జరిగాయి 2 సంవత్సరాల కాలానికి గాను. దీనికి సంబంధించి తక్కెలపల్లి బుచ్చిబాబు నూతన అధ్యక్షుడయ్యాడు. మరి ప్రైవేట్ రంగం విస్తృతమవుతున్న పరిస్థితులలో విద్యకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అందులో ప్రైవేట్ రంగానికి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలతో ఎలా అనుసంధానం చేయనున్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందే చెప్పినట్టుగా భవిష్యత్తులో ప్రైవేట్ రంగానికి సంబంధించి లేదా అసోసియేషన్ సంబంధించి ఎలాంటి ఆలోచనలు చేయబోతున్నారు? ప్రధానంగా హన్మకొండ అనేటువంటిది విద్యా సంస్థలకు నిలయం. ఇది అనేక విద్యా సంస్థలు ఇక్కడ కేంద్రీకృతం అయినాయి. హైయర్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నటువంటి నగరంలో అడుప్సా అనేటువంటిది ప్రైవేట్ స్కూల్స్కు సంబంధించి ప్రాతినిధ్యం వహించేటువంటి సంస్థ. ఈ సంస్థకు నేను అధ్యక్షుడిగా ఈరోజు ఎన్నిక కావడం అనేటువంటిది గర్వకారణంగా మరియు ఒక రకంగా ఛాలెంజ్ అని చెప్పి భావించవచ్చు. ఈ పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు గమనించినట్లయితే హన్మకొండ నగరం మీద ఒక రకంగా కార్పొరేట్ శక్తులు, ఆంధ్ర కార్పొరేట్ స్కూల్స్ ఒక రకమైనటువంటి దండయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. అడుప్సాలో ఉన్నటువంటి మా ప్రతి సభ్య పాఠశాల కూడా మేము ఛాలెంజ్గా తీసుకొని మా పాఠశాలల్ని బలోపేతం చేసుకొని అన్ని రకాలుగా సమర్థవంతమైనటువంటి స్కూల్స్గా డెవలప్ చేస్తూ వారి నుంచి వచ్చేటువంటి సవాళ్ళను మేము తప్పకుండా ఎదుర్కొంటాము. అదేవిధంగా ఒక వాతావరణాన్ని అయితే నిర్మాణం చేయాలనుకుంటున్నాము కార్పొరేట్కు మరియు ఆంధ్ర కార్పొరేట్కు వ్యతిరేకంగా. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను, విద్యార్థి సంఘాలను కూడగట్టుకొని అందరం కలిసి ఈ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పెత్తనాన్ని మళ్ళొకసారి ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పాత్ర అడుప్సా పోషించాలని మేము అనుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి కార్యాచరణ కూడా రూపకల్పన చేస్తాము. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో మేము ఆ వాతావరణం నిర్మాణం చేసి వచ్చే విద్యా సంవత్సరం వరకు ఆంధ్ర కార్పొరేట్కు వ్యతిరేకంగా ఒక రకమైనటువంటి ఉద్యమాన్నే చేయాలనేటువంటి ఆలోచనలు కూడా మేము చేస్తామని అనుకుంటున్నాం. అంటే ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ప్రైవేటు రంగానికి సంబంధించి మీరు ఎలాంటి చేయబోతున్నారు యాక్టివిటీస్? ప్రధానంగా ప్రభుత్వంతో మాకు ఏ విధమైనటువంటి పోటీ లేదు. ఎందుకంటే ప్రభుత్వ విద్యా సంస్థలు, ముఖ్యంగా గురుకుల విద్యా సంస్థలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు పూర్తిగా ఉచితంగా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ప్రభుత్వానికి పోటీ కాదు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మిగతా మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి ఏదైతే ఉన్నదో వాళ్ళను మేము ఆకర్షిస్తూ మా పాఠశాలను బలోపేతం చేసుకుంటాం. కానీ మా పోటీ ఎక్కువగా బయట నుంచి వచ్చేటువంటి ఆంధ్ర కార్పొరేటు, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటు కూడా ధీటుగా మేము నిలబడాలనుకుంటున్నాం. ప్రభుత్వంతో మాత్రం మాకే విధమైనటువంటి పోటీ లేదు. మా విద్యార్థులు పోయినప్పటికీ పేద చిన్న తరగతి పిల్లలే పోతారు. కాబట్టి మాకు ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి పోటీ లేదు. సార్, మీరు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అంటే ప్రైవేట్ రంగానికి సంబంధించి కానీ అకాడమీకి సంబంధించి విద్యార్థులకు కానీ టీచర్లకు కానీ ఎలాంటి ఓరియంటేషన్ కార్యక్రమాలు చేయడం లేదు, అసోసియేషన్ ప్రోగ్రామ్సే చాలా వరకు చేస్తున్నారు జిల్లాల్లోనే ఒక విమర్శ ఉంది. నూతనంగా ఎన్నిక కావడటువంటి మా యొక్క కమిటీ తరఫున గతంలో 10th క్లాస్ విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఎక్స్పర్ట్స్తో మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఆలోచించినట్లయితే టీచర్స్ కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. నూతన విద్యా విధానంలో ఇలాంటి మార్పు తీసుకురావాలని మా కమిటీ అందుకోసం 100% కష్టపడుతుంది. ఆ కోణంలో ఆలోచిస్తూ పిల్లలను అనేక రంగాల్లో ముందుంచడానికి మా కమిటీ తరఫున అనేక నిర్ణయాలు తీసుకొని ఆ ప్రోగ్రామ్స్ కూడా మేము చేయడం జరుగుతుంది. రైట్. శంకర్ గారు, మీరు ట్రెజరర్. ఎక్కడ లేని విధంగా గత సంవత్సరం కూడా హన్మకొండకు సంబంధించి ఒక పరపతి సంఘం అనేది ఏర్పాటైంది. ఇది భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు ఇంకా చేయబోతుంది పరపతి సంఘం? గత సంవత్సరం లోపల దాదాపుగా 1,56,00,000 మా యొక్క రొటేషన్ కార్పొరేషన్ లాగా నడుస్తూ ఉంది మాది. ఆ మ్యూచువల్ ఫండ్ లోపల ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈరోజు 1,00,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు కూడా లోన్లు తీసుకుంటూ తిరిగి మళ్ళీ 10 నెలల్లో లేదా 20 నెలల్లో ఎంతో కొంత దానికి వడ్డీతో పాటు తిరిగి కడుతూ ఒక రకమైనటువంటి లబ్ధి పొందడానికి మా లో బడ్జెట్ పాఠశాలలో ఉన్నటువంటి కరస్పాండెంట్కు మంచి మేలు జరుగుతున్నందుకు నిజంగా ఈ మా ప్రైవేట్ పాఠశాల లోపల ఈ మ్యూచువల్ ఫండ్ ఏర్పరిచినందుకు మేమే అందరినీ కూడా సన్మానించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.